పెట్టుడు పడతలు వడక వెనకకు మర్రుడు కాబట్టే వైన్స్లకు సొరితే మందు బాటలు దొరుకుతాయి గాని పైక ముంచుతలేరాయే. దుకాణాలు దోసుకుందామని పోయినా చిల్లర చిక్కలు తప్ప గల్లెపెట్టెల ఏం ఉంచరైతిరి. ఏటీఎంలకు సూటి పెడితేనేమో అల్లార మోగి పోలీసు వాళ్ళు ఉరికి రాబట్టిరి. ఎట్లా కావాలి? ఎవరికి దొరకకుండా ఉండాలంటే ఏడ డ్యూటీకి ఎక్కాలని బగ్గా సోచాయించి ఓ దొంగన్న ఏం నిర్ణయం చేసిండంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. ముచ్చట అర్థమయ్యే ఉంటది. మొత్తం 9,30,000 దొంగన్న దోసుకుంటే పోలీసులు దొరకబట్టిండ్రు. కాకుంటే దొంగెవలు, ఏడ దొంగతనం చేసిండనేదే అస్సలు పాయింట్. కర్ణాటకల అత్తగారింటికే సూటి పెట్టిండు అల్లుడు గారు. ఇంతంత జాగ కొందామని ఓ 11 లక్షలు ఇంట్లో దాచుకున్నదట అత్త. ఎప్పుడు చూసిండో ఏనంగా చూసిండో గాని పైకం కావాలని అడిగితే అత్త ఇయ్యనన్నదో ఏం పాడో. ఇంత పనికున్నావని ఉన్న కాడు కూర్చిండు. ఇనుప పెట్టే వలగొట్టుండే వరకు లబ్బ లబ్బ మొత్తుకుంటూ పోయి అత్త పోలీసులకు ఫిర్యాదైతే అల్లుడి గారిని అరెస్ట్ చేసిండ్రు. ఈ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టడనుకున్నట్టుండు. లెక్కకైతే అత్త సొమ్ము అల్లుడు దానం చెయ్యాలే, కాని మనోడు దోసుకొని దొరికిపోయిండు పాపం.